నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధురి. ముందుగా కరోనా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పించేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకున్న ప్రధానమంత్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు. మోదీతో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు పోటెత్తిన ప్రవాస భారతీయులు. శ్వేతసౌధం వద్ద ప్రధానికి ఘన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు. పలు విలువైన బహుమతులను జో బైడెన్, జిల్ బైడెన్లకు అందించిన ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన పలువురు పారిశ్రామిక దిగ్గజ కంపెనీల నాయకులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గౌరవార్థం ఈ సాయంత్రం విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హాజరు కానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 116 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 30 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధికారిక పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ ప్రధానితో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పలువురు గర్భా నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. अच्छा आपने सेल्फी ली। అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్లో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశమయ్యారు. శ్వేతసౌధం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి జో బైడెన్, అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్లు ఘనంగా స్వాగతం పలికారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. అధ్యక్షుడు జో బైడెన్ కు గంధపు చెక్కతో తయారు చేసిన ఓ ప్రత్యేక బాక్స్ ను అందించగా ప్రథమ మహిళ జిల్ కు మాత్రం ప్రత్యేకమైన గ్రీన్ డైమండ్ ను బహుమతిగా అందించారు. జో బైడెన్ కు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక చెక్కపెట్టెను అందజేశారు. ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణ యజుర్వేదంలో పేర్కొన్న దృష్ట సహస్ర చంద్రో అని రాసిన పత్రాన్ని అందులో ఉంచారు. అంటే 1000 నిండు చంద్రులను చూసిన వ్యక్తి అని అర్థం. 2 పౌర్ణముల మధ్య 29.53 రోజులుగా పరిగణిస్తారు. ఇలా 1000 చంద్రులను చూడడానికి సుమారు 29,530 రోజులు లేదా 80 సంవత్సరాల 8 నెలలు పడుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా 80 ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని ప్రధాని మోదీ ఆయనకు బహుకరించారు. సహస్రపూర్ణ చంద్రోదయం సందర్భంగా దశదానాలను చేయడం ఆనవాయితీ. అందుకే అందులో వెండితో తయారు చేసిన గణేశుడి ప్రతిమ, ఓ దీపంతో పాటు చిన్న పాత్రల్లో బెల్లం, ధాన్యాలు, వస్త్రం, వెన్న వంటి ఇతర వస్తువులను అందజేశారు. దీంతో పాటు ది 10 ప్రిన్సిపల్ ఉపనిషద్ అనువాద పుస్తకాన్ని కూడా జో బైడెన్ కు అందించారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు ప్రధాని మోదీ అందించిన 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్ లో రూపొందించారు. 1 క్యారెట్ తయారీకి కేవలం 0.028 గ్రాముల కార్బన్ మాత్రమే విడుదలవుతుంది. దీన్ని జెమలాజికల్ ల్యాబ్ కూడా ధృవీకరించింది. వజ్రానికి ఉండే 4 ప్రధాన లక్షణాలైన కట్, కలర్, క్యారెట్, క్లారిటీలను కలిగి ఉంది. భూమిలో లభించే సహజమైన వజ్రం మాదిరిగానే దీనికి రసాయన, ఆప్టికల్ లక్షణాలుంటాయి. దీని తయారీలో సౌర, పౌనశక్తి వనరులను ఉపయోగించినందున ఇది పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని ఉంచిన చిన్న బాక్స్ ను కూడా ప్రత్యేకంగా రూపొందించారు. పేపర్ గుజ్జుతో తయారు చేసిన ఈ పెట్టెపై కశ్మీరీ కళాకారులు విభిన్న డిజైన్లను వేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వాషింగ్టన్లో పలువురు పారిశ్రామిక ప్రముఖులు సమావేశమయ్యారు. సెమీకండక్టర్స్ విభాగంలో ఆధిపత్యం వహిస్తున్న అప్లైడ్ ఫోర్ టెక్ కంపెనీ సీఈఓ గ్యారీ డికెర్సన్ మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. అనంతరం గ్యారీ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీకండక్టర్ విభాగంలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. And I really believe that the opportunity for India's growth in the semiconductor industry is now. This is India's time to drive incredible growth, and Applied is very, very much looking forward to working together with the Prime Minister and everyone in India to achieve tremendous success together. India is a trusted partner, so I think whether it's Applied Materials or many companies around the world, they see the trust and also the tremendous talent that is there in India. And I just deeply believe this is India's time to shine. We will be announcing soon a new innovation center in India. With Applied Materials, we'll also bring global partners into this new innovation center. And this innovation center will really be focused on innovation in the equipment. And we have very high confidence that working together with India, we can create a tremendous success. వాషింగ్టన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రాన్ టెక్ కంపెనీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీతో సమావేశం అద్భుతంగా జరిగిందన్నారు. భారత్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. Had an excellent meeting with Prime Minister Modi. Very impressed with the vision that he has for India and the advances that India is making. We discussed a wide range of topics, and we really look forward to greater opportunities in India. Micron is a global leader in memory and storage, and we are a supplier to for memory and storage in all end markets, from data centers to smartphones to PCs, and today really fueling the AI engine as well. So we are excited about the opportunities that exist for the future of memory and storage.
And again, congratulations to Prime Minister Modi on his excellent visit here. So far, it's going great from my understanding, and I wish him and India all the best. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వాషింగ్టన్లో పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఏరోస్పేస్ సీఈఓ లారెన్స్ కల్ప్ మోదీతో సమావేశమై చర్చలు జరిపారు. ఏరోస్పేస్ మాతృ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, ఏవియేషన్, వైద్య రంగాలకు చెందిన పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతూ పరిశోధనలు నిర్వహిస్తోంది. భారత్ నైపుణ్యాభివృద్ధి కోసం 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ను అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్తో కలిసి ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. భారత్లో జాతీయ విద్యా విధానం ద్వారా పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నామన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ దశాబ్దాన్ని సాంకేతిక దశాబ్దంగా మార్చాలన్న లక్ష్యంతోనే భారతదేశంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా మిషన్ను ప్రారంభించినట్లు తెలిపారు. భారత్, అమెరికాల మధ్య ఉపాధ్యాయ విద్యార్థుల ఎక్స్చేంజ్ కార్యక్రమం చేపట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. प्रेरणा का स्रोत है, हमारी वर्तमान और आने वाली पीढ़ियों को एक बेहतर भविष्य सुनिश्चित करने के लिए ये हम सभी का दायित्व है. इस उज्जवल भविष्य के लिए आवश्यक है एजुकेशन, स्किल, इनोवेशन, और भारत में हमने इस दिशा में कई प्रयास किए हैं. हमने नेशनल एजुकेशन पॉलिसी में शिक्षा और स्किलिंग को इंटीग्रेट किया है. हमने स्कूलों में लगभग 10,000 अटल टिंकरिंग लैब्स उसकी स्थापना की है, जहां बच्चों को तरह तरह के इनोवेशन करने के लिए सभी प्रकार की सुविधाएं दी जा रही हैं. हमने युवा एंटरप्रेन्योर्स को प्रोत्साहित करने के लिए स्टार्टअप इंडिया मिशन शुरू किया है. हमारा लक्ष्य इस डेकेड को टेक डेकेड या टेकेड बनाने का है. फ्रेंड्स, आज भारत और अमेरिका को ग्रोथ का मोमेंटम बनाए रखने के लिए एक पाइपलाइन ऑफ टैलेंट उसकी भी जरूरत है. जहां एक और अमेरिका के पास उच्च कोटि के शिक्षण संस्थान है, एडवांस टेक्नोलॉजीज है, वहीं भारत के पास विश्व की सबसे बड़ी युवा फैक्ट्री है. और इसलिए मुझे विश्वास है कि भारत और अमेरिका की साझेदारी सस्टेनेबल और इंक्लूसिव ग्लोबल ग्रोथ का इंजन साबित होगी. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ మాట్లాడుతూ భారత్, అమెరికా కలయిక ప్రపంచంలోనే అతి పాతదైన, పెద్దవైన ప్రజాస్వామ్యాల కలయికగా అభివర్ణించారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే కాదు, కుటుంబాలు కూడా స్నేహతత్వంతో మెలుగుతున్నాయని, ఇరు దేశాల ఐక్యత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందన్నారు. భారత్, అమెరికా దేశాలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే యువతపైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని, వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. Together the world's oldest and world's largest democracies. But our relationship isn't just about governments. We're celebrating the families and friendships that span the globe, those who feel the bonds of both of our countries. After years of strengthening ties, the U.S.-India partnership is deep and expansive as we jointly tackle global challenges. Mr. Prime Minister, I know that education is an issue close to your heart, as it is to mine. You work to ensure that all Indians, especially girls, which I love, have the opportunity to pursue an education and gain the skills they need for our modern workforce, and it's so important. It's exciting to be able to show you some of the innovative programs our schools and businesses are creating for students here. And I'm so glad to be joined by Ambassadors Garcetti and Sandow.
Williams, Anshul, thank you for sharing your stories. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఏది నిజం తెలుసుకోవడానికి ఒక ఛానల్ చూస్తేనో ఒక పేపర్ చూస్తేనో సరిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్ర అసెంబ్లీలో కూడా కొన్ని పత్రికల పేర్లు ప్రస్తావించి నీలం సంజీవ్ రెడ్డి గారు, అయ్యదేవర కాళేశ్వరరావు వీళ్ళంతా కూడా వాటి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక మీడియా ఒక రంగు, ఇంకొక మీడియా ఇంకొక రంగు అనడం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే మేము రాసే ప్రతి అబద్ధానికి స్వాతంత్రం ఉండాలి, ఎవ్వరూ మాట్లాడకూడదు, మేమే రాసిన అనే పరిస్థితి ఉంటాం సమాజానికి మంచిది కాదు. కానీ ఎక్కడో ఆ రోజుకున్నటువంటి ప్రమాణాలు, ఆ రోజు ఉన్నటువంటి ఆ లక్ష్యాలు ఈరోజు దూరం అవుతున్నాయి అనేది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్కని రాసిందండి. చెప్పగలిగింది స్వేచ్ఛగా చెప్పగలిగినటువంటి స్వేచ్ఛ ఉండాలి. 45వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను ఈ ఫీల్డ్లో. పత్రికా రంగం కానీ మీడియా రంగం ఇంత నీచంగా దిగజారిపోద్దని నేనైతే ఊహించరా. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా వ్యక్తితో పాటు సమాజ అభ్యున్నతికి దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పూణేలో జరుగుతున్న G20 విద్యాశాఖ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. భారత్లో విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే విధంగా సమూల మార్పులు చేసినట్లు తెలిపారు. తద్వారా విద్యతో పాటు ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంచుకుంటే పారిశ్రామిక అవసరాలను భర్తీ చేయడం సాధ్యమవుతుందన్నారు. స్వయం అనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా 9వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీనిలో ఇప్పటివరకు 34 మిలియన్ల నుంచి వివిధ కోర్సులను పూర్తి చేసినట్లు ప్రధాని వివరించారు. of humanity's future. As education ministers, you are the Sherpas leading mankind in our efforts for development, peace and prosperity for all. Objective has to be to provide quality education with better governance. In this, we have to adapt and use new e-learning innovatively. In India, we have taken several initiatives of our own. One such program is the study webs of active learning for young aspiring minds, or Swayam. This online platform hosts all courses from class 9 to the postgraduate level. It enables students to learn remotely and focuses on access, equity and quality. With over 34 million enrollments and more than 9,000 courses, it has become a very effective learning tool. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై రచయిత అనిర్బన్ శర్మ మ్యాన్ ఆన్ ఏ మిషన్ టేకింగ్ ఇండియా టు ద వరల్డ్ అనే శీర్షికతో ఓ కథనాన్ని రాశారు. ఈ కథనంలో ప్రధాని అమెరికా పర్యటన లక్ష్యాలను ఆయన సవివరంగా వివరించారు. ఇందులో భారత్ అమెరికా సంబంధాలతో పాటు భారత్కు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు మోదీ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. ఎన్నో గొప్ప లక్ష్యాలను సాధిస్తున్న ప్రధాని వసుదైవ కుటుంబకంలో భాగంగా ప్రపంచ వేదికపై మానవాళి సౌభాగ్యం కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారన్నారు. అందులో భాగంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను భారత్ 0% తీసుకురానుందన్నారు. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ ఆలోచనను ప్రపంచం మెచ్చుకుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ CDRA వేదికను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 99% మందికి ఆధార్ కార్డులు అందించబడ్డాయన్న అనిర్బన్ మోదీ నేతృత్వంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ వ్యవస్థలో భారత్ పాత్ర ఎంతో కీలకంగా మారిందన్నారు. This is also a very exciting visit because it is Prime Minister Modi's first
state visit to the US during his 9 years as a prime minister. This is a very important day. Now, this visit will allow Prime Minister Modi to do three things. Like you said, it will allow him to take India to the world. All right, he's bringing India to the world. He is internationalizing a set of personal beliefs that he has. His belief in yoga, for example, his belief in building a cleaner planet. All right. And finally, this is also a way for him to demonstrate India's leadership on the world stage. Right. Now, yoga is the first example and the best one. Today also happens to be International Yoga Day. And when Modi ji made his address at the UN this morning, right, there were really, three things that he did. He showed that, of course, yoga is quite unique to India in its origins, but then this is a practice that India has brought to the world. This is something deeply personal. Indians practice this at an individual personal level. But now there is a need to bring this to a much wider audience, and this is where the idea of Vasudhaiva Kutumbakam comes in. Yoga is really an extension of the idea of one world, one earth, one future, one family, right? So these are all ideas that he is bringing out through this practice of yoga. And he has done exactly the same thing with the concept of lifestyle for environment, which talks about how these changes that individuals can make in their own lives can actually go on to make a global difference, right? Similarly, 2023 is the International Year of the Millet. Now, millets are very important to Indians. We consume them. They have great nutritional value for us. But in turning this into an international day, suddenly there is an increase in global demand and production and consumption of millet. So this is actually helping us work towards the Sustainable Development Goals in SDG 12. Digital India is a very good example of what India is prioritizing at the G20. So it's not just Digital India, but this concept of digital public infrastructure, DPI, okay? And for India, Aadhaar, UPI, Data Empowerment and Protection Architecture, or DEPA, these are all examples of DPIs which India has developed. And India is an absolute world leader in this space. So India is now importing its idea of DPIs to other parts of the world, and other countries are beginning to develop their own identity systems, payment systems, data protection systems, etc. Okay, so DPI is a very big idea that India has sort of foregrounded through its position as G20 president. The other, of course, is climate action. Okay, and climate collaboration is something which is very dear to Prime Minister Modi's heart. And a couple of years ago at COP26, he laid out the Panchamrit, which is India's way of reaching net zero by 2070. This is a very ambitious target. Third one is reforming multilateralism. For many years, India has believed strongly that institutions like the United Nations, the UN Security Council, and these financial institutions like the World Bank, IMF, all of them need to be urgently reformed. Because, these were created after the Second World War. That was in the last century. The world has changed greatly since. So these institutions don't really meet the needs of the present anymore. So multilateral reform is another urgent need of the hour, which we have been promoting through the G20 as well. India's thoughts, India's ideas about progress and development are being strongly accepted. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్తో నిన్న మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గౌరవార్థం ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సత్కారం విందు కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేడు రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్ ప్రకటించారు. జాబ్ మేళాను పురస్కరించుకుని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ మేళాకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. విశిష్ట రంగాల్లోని 100కు పైగా సంస్థలకు, కార్యాలయాలకు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. 10,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులు సైతం ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలను పొందవచ్చని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 63,360 పాయింట్ల వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 18,813 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ 81 రూపాయల 93 పైసలుగా ఉంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.